హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా క్విక్గా చేసుకునే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. తక్కువ స్పైసీతో సపరేట్ గ్రేవీ ఏమీ అవసరం లేకుండానే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను బ్రౌన్ ఆనియన్స్గా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద టమాటాలను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి వేడెక్కిన తర్వాత ఉడికించిన గుడ్లకి ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి. నేను 4 గుడ్లను తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. గుడ్లని కలుపుకుంటూ వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను మీడియంగా ఫ్రై చేసుకున్నాను. ఇష్టం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు. మరలా అదే కుక్కర్ గిన్నెలోకి మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3-4 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 4-5 మిరియాలు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, 1 పెద్ద ఇలాచి, కొంచెం బండ పువ్వు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. టమాటాలను పేస్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేకపోతే చాలా చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. దానిలోకి 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవాలి. నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఆ మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్మూత్గా విస్క్ చేసుకున్న పెరుగుని 1 పావు కప్పు వరకు వేసుకోవాలి. దానిలోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ తీసుకున్న పెరుగుని బట్టి, రైస్ నానబెట్టుకున్న టైంని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే రైస్ని 10 నిమిషాలు మాత్రమే నానబెట్టుకున్నాను. కాబట్టి 1కి 2 చొప్పున 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. రైస్ ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. దానిలోనే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా రైస్ మాత్రమే ఆ వాటర్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని వేయించుకున్న గుడ్లని ఆ రైస్ మీద పెట్టుకోవాలి. అలాగే దాని మీద బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చి కుక్కర్లో ఉన్న గాలంతా తగ్గిపోయిన తర్వాత మూత తీసి చెక్ చేస్తే రైస్ చాలా పొడిగా, బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ ప్రాసెస్లో కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.